వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. శ్రీకాకుళం జిల్లా పలాసలో మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజు ప్రగతి భవన్లో పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు. రేపు అనగా బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభకు విచ్చేయుచున్నారని, ఆయనకు అపూర్వ స్వాగతం పలుకుతూ సిద్ధం సభకు లక్షలాదిగా జనాలు తరలి రావాలని ఆయన ఆకాంక్షించారు. ఉత్తరాంధ్రలో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా అంటే వెనుకబడినదిగా అంటారు. అందుకే సిద్ధం సభతో జిల్లాలు కృషి చేస్తున్నారని, దానికి అన్ని విధాలుగా ప్రణాళిక సిద్ధం చేశారని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి శ్రీకాకుళం జిల్లాను ఎలా అభివృద్ధి చేయాలి, ఏ విధంగా ముందుకు తీసుకొని వెళ్తారో సిద్ధం సభలో మాట్లాడుతారని మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజు అన్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు శ్రీకాకుళాన్ని వలసల జిల్లాగా మార్చారని, అందుకే ప్రజలు తగిన బుద్ధి చెబుతున్నారని, మళ్లీ తగిన బుద్ధి చెప్పడానికి తయారుగా ఉన్నారని ఈ సిద్ధం సభ ద్వారా మరోసారి రుజువు చేయాలని ప్రజల్ని ఆయన కోరారు. మీకందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం. రేపు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన టెక్కలిలో మేం సిద్ధం సభకి హాజరవుతా ఉన్నాం. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రేపటి సభని విజయవంతం చేయాలని, లక్షలాదిగా పాల్గొని రేపటి సభని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా శ్రీకాకుళం జిల్లా ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఎందుకు ఈ సభకి ఇంత ప్రాముఖ్యత, రేపటి సభకి ఎందుకు ఇంతటి ప్రాముఖ్యత అంటే, మనందరూ కూడా ఒక విషయం గమనించుకోవాలి. శ్రీకాకుళం అనగానే ఇదివరకు కూడా మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. గతంలో చంద్రబాబు గారు కూడా శ్రీకాకుళం బాగా వెనుకబడి ఉందని, ఇంకా శ్రీకాకుళం జిల్లా బాగా వలసల మీద ఆధారపడుతూ ఉందని, ఉపాధి అవకాశాలు ఇంకా పూర్తి స్థాయిలో దొరకడం లేదని, ఉద్యోగ అవకాశాలు సృష్టించడం లేదని ఇటీవల కాలంలో ఆయన మాట్లాడారు. నేను కూడా అదే అడుగుతా ఉన్నాను. అయ్యా చంద్రబాబు గారు, మీరు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి 14.5 years మీరు చీఫ్ మినిస్టర్గా ఈ రాష్ట్రాన్ని పరిపాలించి గద్దె దిగిపోయే ముందు, ముఖ్యమంత్రిగా పదవి దిగిపోయే ముందు ప్రతి జిల్లాకు సంబంధించి కూడా పెర్ఫార్మెన్స్ అప్రైజల్స్ మీరు చూశారు. 13 జిల్లాలు కలిగినటువంటి ఈ రాష్ట్రంలో 2018 సెప్టెంబర్ అక్టోబర్లో మీరు రిలీజ్ చేసినటువంటి డేటా ప్రకారం ఈ శ్రీకాకుళం, ఈ విజయనగరం జిల్లాలు చిట్ట చివరి స్థానాల కోసం పోటీ పడతా ఉన్నాయని మీరే చెప్పారు స్వయంగా. అంటే దాని అర్థం ఏంటి? 14.5 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా పనిచేసి ఈ 2 జిల్లాలకి మీరు చేసింది శూన్యం అన్నటువంటిది మీరు చెప్పిన మాటలు అంటే మనకు అర్థమవుతాం. అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నాయి 2 జిల్లాలు. అన్ని రంగాలు, పారిశ్రామికంగా, వ్యవసాయకంగా, వ్యవసాయ రంగంలోనూ, సర్వీస్ రంగాల్లోనూ, టూరిజంలోనూ, మౌలిక వస్తువుల్లోనూ, పర్ క్యాపిటల్ ఇన్కంలోనూ, జీడిపిలోను, అన్నింటిలో కూడా ఈ 2 జిల్లాలు వెనుకబడి ఉన్నాయని మీరే చెప్పారు. తిరిగి ఈరోజు మళ్ళీ మీరే ప్రశ్నిస్తా ఉన్నారు, ఇంకా శ్రీకాకుళం జిల్లాలో వలసలే ఉన్నాయి. మరి మీరు చేసిందేంటి? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి జిల్లాకి అంటే మీరు ఉపాధి అవకాశాలు కల్పించడానికో, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికో మీరు ఏ రకమైనటువంటి ప్రయత్నం చేయలేదు అన్నటువంటిది మీ మాటల ద్వారానే తేటతెల్లమవుతాం. ఇలాంటి పరిస్థితి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లా రూపురేఖలు మార్చాలి. ఈ జిల్లాలో ఉన్నటువంటి యువత అందరికీ కూడా ఇక్కడే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని, నాట్ ఓన్లీ శ్రీకాకుళం, ఈవెన్ విజయనగరం, శ్రీకాకుళం అండ్ విజయనగరం 2 జిల్లాలు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగాలని బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం.
అందులో మొదటిది మూలపేట పోర్ట్ అయితే రెండవది భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మీకు సాధ్యపడిందా చంద్రబాబు గారు? ఒకటి మూలపేట పోర్ట్ అయితే రెండవది విజయనగరం జిల్లాలో భోగాపురం ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ రెండు ప్రాజెక్టుల వల్ల ఈ రెండు జిల్లాలో ఉన్నటువంటి యువతకి, చదువుకునే ప్రతి యువకుడికి కూడా ఇక్కడే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటటువంటి ఆస్కారం ఏర్పడుతుందని మీకు అందరికీ కూడా మనం చేస్తాం. నాట్ ఓన్లీ దిస్ మూలపేట పోర్ట్, మన జిల్లా తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రంగాల్లో కూడా సమున్నతంగా ఈ శ్రీకాకుళం జిల్లాను ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి ఉద్దేశం. మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఒకసారి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసమని మూలపేట పోర్టు నిర్మాణంతో పాటు సుమారుగా 4,000-6,000 ఎకరాల్లో ల్యాండ్ బ్యాంక్ క్రియేట్ చేస్తాము పారిశ్రామికీకరణ కోసం. వ్యవసాయ రంగం బాగుండాలని 2 గొప్ప ప్రాజెక్టులు ఈరోజు మనం టేకప్ చేస్తాం. వంశధార హిరమండలం రిజర్వాయర్ ఉంది. నేరేడు బ్యారేజ్ అయితే తప్ప దానికి పూర్తి స్థాయిలో వాటర్ వచ్చే పరిస్థితి లేదు. ఆ నేరేడు బ్యారేజ్ అన్నటువంటిది కోర్టు ఇష్యూస్ మనందరికీ తెలిసిందే. ఒరిస్సా ముఖ్యమంత్రితో సైతం స్వయంగా మాట్లాడారు. ఇంటర్మ్ గా దానికి ఒక మంచి సొల్యూషన్ ఉండాలని చెప్పి గొట్టా బ్యారేజ్ నుంచి వాటర్ లిఫ్ట్ చేసి హిరమండలం రిజర్వాయర్ కి ఫిల్అప్ చేయడానికి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇచ్చాము. 157 కోట్లతో శరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. ఇంటర్మ్ గా ఆ లిఫ్ట్ కంప్లీట్ అయినా సరే వంశధార శివారు ప్రాంతాలకు కూడా 2 పంటలకు అవసరమైనటువంటి వాటర్ వచ్చేటటువంటి అవకాశం. అంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఇంచు నేల కూడా సిరులు పండించాలన్నటువంటి ఉద్దేశంతో ఒక గొప్ప ఆలోచన హిరమండలం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ శరవేగంగా జరుగుతూ ఉంది. మరి అలాగనే మా ప్రాంతానికి ముఖ్యమైనటువంటి ఆఫ్షోర్ పనులు సైతం శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. మన అందరికీ కూడా తెలిసింది. వ్యవసాయ రంగానికి మనం చేస్తున్నటువంటి కృషి ఇది కొత్త ఆలోచన. హిరమండలం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అన్నటువంటి ఎంతసేపు మన నేరేడు బ్యారేజ్ అని మనం డిపెండ్ అయిపోకుండా ఆ సైడ్ వియర్ నుంచి వాటర్ వచ్చే ఫ్లడ్ వచ్చినప్పుడు తప్ప మిగతా టైంలో మనం వాటర్ రావడం లేదు. కాబట్టి ఒక మంచి ఇంటర్మ్ సొల్యూషన్ ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మాస్టర్ మైండ్, బ్రెయిన్ చైల్డ్. జగన్మోహన్ రెడ్డి గారు బ్రెయిన్ చైల్డ్ అది. ఈరోజు హిరమండలం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అన్న ఎవరు ఆలోచించారు? ఎంతసేపు మనం ఒరిస్సా వాళ్ళు మనం సహకరించడం లేదని చెప్పి మాట్లాడుకోవడమే తప్ప దశాబ్దాలుగా దీనికి ఆల్టర్నేటివ్ ఏంటి అన్నటువంటిది ఆలోచించలేకపోయినాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేశారు. మరో పక్కన మత్స్యకారుల కోసం అని చెప్పి ఈరోజు బుడగట్లపాలెంలో హార్బర్ పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. నువ్వుల మంచిలపేట దగ్గర కూడా హార్బర్ మంజూరు చేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. బావనపాడు హార్బర్ సైతం మనం ఆధునీకరించుకోబోతూ ఉన్నాం. మరి అలాగే ఈ ప్రాంత ప్రజల కోసం ఒక 200 ప్రాంతాల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇచ్చాం. 700 కోట్ల రూపాయలతో పలాస ఇచ్చాపురం నియోజకవర్గ ప్రజల కోసం ఒక వాటర్ ప్రాజెక్ట్ ఇచ్చాం. పాతపట్టు నియోజకవర్గ వాళ్ళ కోసం ఒక 270 కోట్లతో అదనంగా వాళ్ళకు కూడా వాటర్ ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చాపురం, పలాస, ఆమదాల వలస మున్సిపాలిటీలకు సంబంధించి డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ ఇచ్చాము. ప్రతి హాస్పిటల్, ప్రతి స్కూల్ని ఆధునీకరించాం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎన్ని డబుల్ రోడ్లు మంజూరు అయ్యాయి ఒకసారి మీరు చూసుకోండి. ఒకసారి ఈ జిల్లాని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలి. ఓ పక్కన పోర్టు, మరో పక్కన హార్బర్లు, మరో పక్కన ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఇంకో పక్కన రోడ్స్ అండ్ బిల్డింగ్స్, స్కూల్స్, హాస్పిటల్స్. ఈరోజు రిమ్స్ మెడికల్ కాలేజ్ చూస్తే మనం ఆశ్చర్యపోతాం. మనం ఈరోజు సూపర్ స్పెషాలిటీ సీట్స్ వచ్చేటటువంటి స్థితికి దాన్ని తీసుకొని వచ్చారు. ఈరోజు నేను అడుగుతా ఉన్నా ఈ సందర్భంగా చంద్రబాబు, అయ్యా చంద్రబాబు గారు, ఈ 5 ఏళ్ల కాలంలోనే శ్రీకాకుళం జిల్లాని అభివృద్ధి పదంలోకి తీసుకుని వెళ్ళడానికి మేము చేసినటువంటి కృషి
వేర్ ఈస్ యువర్ మార్క్ ఇన్ సిక్కోలు హిస్టరీ? శ్రీకాకుళం జిల్లా చరిత్రలో మీ మార్కే అలానా ఒక్క పని శ్రీకాకుళం జిల్లా ప్రజల కోసం మేము చేశామని చెప్పి చూపించండి. నేను అడుగుతా ఉన్నాను, నేను చంద్రబాబుకి లేకపోతే వాళ్ళ లక్ష్మీనాయుడుకు, రామ్మోహన్ నాయుడుకు. అంబేద్కర్ యూనివర్సిటీ ఎవరు తీసుకొచ్చారు? రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు. రిమ్స్ మెడికల్ కాలేజ్ ఎవరిచ్చారు? రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. ఈ రోజు దాని పూర్తి స్థాయిలో మనం అత్యాధునిక హాస్పిటల్ కింద మార్చుకున్నాం. దాన్ని నిజమైన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కింద ఈ రోజు మార్చుకున్నాం. వంశధార ప్రాజెక్ట్ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారే ఇచ్చారు. వంశధార స్టేజ్ 2 ఫేజ్ 2 తర్వాత వచ్చిన మీరు దాన్ని పూర్తి చేయలేకపోతే ఈ రోజు మేము దాన్ని పూర్తి చేసాం. ప్రాజెక్టు పూర్తి చేయడమే కాకుండా వాటర్ డ్రా చేయడానికి అదనంగా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా టేకప్ చేసి శరవేగంగా ఈ రోజు పనులు జరుగుతాం. ఒక హార్బర్ ఇచ్చారా ఈ జిల్లాకి? వింటా ఉన్నాం, ఎన్ని దశాబ్దాలుగా వింటా ఉన్నాం. మీ ప్రయత్నం ఏది? మీ చొరవేది దాన్ని? ఈ జిల్లా అభివృద్ధిలో చంద్రబాబు గారు మార్క్ ఏది అని నేను అడుగుతా ఉన్నా. చంద్రబాబు గారు కాకపోతే ఎవరైనా చెప్పచ్చు, అచ్చెన్నాయుడు గారైనా చెప్పచ్చు, అమ్మానాయుడు గారైనా చెప్పచ్చు. వెరీ ఇస్ యువర్ మార్క్? ఐఎమ్ ఆస్కింగ్, ఇట్స్ ఎ సింపుల్ క్వశ్చన్. జగన్మోహన్ రెడ్డి గారు మార్క్ చాలా వెరీ క్వశ్చన్ లేదు కదా. పోర్టు, అక్కడ ఒక హార్బర్, ఇక్కడ ఒక హార్బర్, ఇది ఒకటి అదొకటి ఆఫ్ షోర్ ప్రాజెక్ట్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. మీరు పూర్తి చేయలేకపోతే మేము బ్రహ్మాండంగా పనులు ఈ రోజు మేము చేస్తాం. మరి ఈ జిల్లాని సంపూర్ణంగా అభివృద్ధి చేయాలని, ఈ జిల్లా ప్రజల వలసలు నివారించాలని, ఎక్కడెక్కడికో విదేశాలకు వలస వెళ్ళిపోయినటువంటి ప్రతి యువకుడు కూడా మళ్ళీ శ్రీకాకుళం రప్పించాలని, రాబోయే రోజుల్లో శ్రీకాకుళం జిల్లాకి వలసలు రప్పించాలన్న ఉద్దేశంతో పనిచేస్తున్నటువంటి గొప్ప దార్శనిక నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అలాంటి నాయకుడు రేపు మన ఊరు వస్తున్నాడు, మన ప్రాంతం వస్తున్నాడు. మేము సిద్ధం. మన పేరిట అతి భారీ బహిరంగ సభ టెక్కల్లో రేపు మధ్యాహ్నం జరగబోతారు. ఈ సభకి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రావాలని, పెద్ద ఎత్తున తరలి వెళ్ళాలని. అలాగే మా నియోజకవర్గం నుంచి కూడా, పలాస నియోజకవర్గం నుంచి కూడా సుమారుగా 15,000 నుంచి 20,000 మంది టెక్కలి మహాసభకు మేము వెళ్తున్నామని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, ఇటీవల కాలంలో తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతూ ఇంకా శ్రీకాకుళం జిల్లా వలసల మీద ఆధారపడుతుంది అని. వాళ్ళందరికీ మీరు ఒకటే అడుగుతా ఉంటారు, ఊరయ్యా మీరు 14 సంవత్సరాల అధికారంలో మీరు పెట్టింది ఏంటి చెప్పండి అని నేను అడుగుతాను. ఈ 14 ఏళ్ల కాలంలో మీరు అధికారంలో ఉన్న సమయంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి మీరు చేసినటువంటి చొరవ ఏంటి, మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏంటి చెప్పండి. ఇదిగో పలానా మేము చేసామే మేము చెప్పగలము. పోనీ ఆ రణస్థలం దగ్గర ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఎస్సీజెడ్ మీరు ఇచ్చిందా కాదే? రాజశేఖర రెడ్డి గారు అయిపోవచ్చు. పలాసలో ఉన్న ఎస్సీజెడ్ కూడా రాజశేఖర రెడ్డి గారు అయిపోవచ్చు. ఈ రోజు పలాస రాధంలో ఇంకొక ఇండస్ట్రియల్ ఎస్సీజెడ్ ఇచ్చామంటే అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఏం చేశారు? కేవలం మీ స్వలాభం కోసమే రాజకీయాలు తెలియజేసుకోవాలి. జిల్లా ప్రజల స్థితిగతులతో వాళ్ళకి అవసరం లేదు, జిల్లా ప్రజల ఆర్థిక అంతరాలతో వాళ్ళకి పని లేదు, కేవలం వాళ్ళకి పెత్తనం మాత్రమే కావాలి. ఈరోజు ఒక్కొక్కడు గ్రామ స్థాయిలో కూడా కృష్ణానుసారం మాట్లాడుతుంటే కొంత ఆవేదన అనిపిస్తాం. మేము అధికారంలోకి వస్తే అది చేస్తాం, ఇది చేస్తాం, మేము తొక్క తీస్తాం, దాడి తీస్తాం, మీ తోలు వలిసేస్తాం అని ఒక్కొక్కడు మాట. ఏంటో మాట్లాడు రాజకీయాల్లో ఈ సాధ్యమేది? మేము అనలేమా? ఎలా రెచ్చగొట్టే మాటలు మాట్లాడదు. ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతాం. జగన్మోహన్ రెడ్డి గారి సభలో జిల్లా ప్రజలను ఉద్దేశించి ఇప్పటి వరకు మనం చేసినటువంటి కార్యక్రమాల మీద కూడా ఓవర్ ప్రెజెంటేషన్ ఇస్తాం. రాబోయే రోజుల్లో మనం ఏం చేయబోతా ఉన్నాం అన్నది కూడా ప్రెజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నారని మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, రేపటి సభని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని, రేపటి సభ శ్రీకాకుళం జిల్లా గతి చరిత్రను మార్చగలిగేటటువంటి ఒక గొప్ప సభగా నేనైతే అభిప్రాయపడతాను. మన జిల్లా గతిని, పురోగతిని
మార్చేటటువంటి సభగా రేపటి సభ రూపుదిద్దుకుంటుందని మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.